అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు గుడివాడకు వచ్చినప్పుడు మీ అందరి అభిమానం చూస్తే నేను అనుకున్న దానికంటే ముందే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధిస్తామనే నమ్మకం నాకు కలిగింది. అందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రాముగారు, వెనుగండ్ల రాముగారు స్థానిక శాసనసభ్యులు, సమర్థవంతంగా పనిచేస్తున్నాడు. వెళ్ళారు ఎంపీగా జనసేన పార్టీని సమర్థవంతంగా పనిచేస్తున్నారు. సహచర మంత్రివర్గంలో నారాయణ గారు, సుభాష్ గారు, రవీంద్ర గారు, ఇంకో పక్కన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ కుమార్ గారు, స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభిరామ్ గారు, కలెక్టర్ బాలాజీ గారు, ఇక్కడ ఇద్దరు సాసా బెనిఫిషరీస్ ఉన్నారు. చిన్న అదే మరి కనకదుర్గ, కస్తూరి దుర్గ గారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు నేను వచ్చింది మామూలుగా ఇనాగరేషన్కి వస్తూ ఉంటాం, కానీ 18వ సారి 1.5 సంవత్సరం నుంచి 3వ శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. అలాంటి పవిత్రమైన కార్యక్రమం ఈరోజు ఒక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి పుట్టిన స్వస్థలం, మొట్టమొదటిసారిగా ఎంపీకి ఎమ్మెల్యేగా నిలబడింది ఇక్కడిని నిలబడిన స్థలం ఈ గుడివాడ ఒక పుణ్యక్షేత్రం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదు, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒకటే ఆలోచించాడు, స్వచ్ఛమైన రాజకీయాలు ఉండాలి, స్వచ్ఛమైన పాలన ఉండాలి, స్వచ్ఛమైన వాళ్లే నాయకులు కావాలి. అలాంటి ఆలోచనతో పార్టీ పెట్టడమే కాకుండా ఆయన ఎప్పటికప్పుడు దాన్ని ఆచరిస్తూ ముందుకు పోయారు. అంత మునుపంతా మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాలంటే ఎక్కడికక్కడ దోపిడీ, అధికారం అంటే సేవ కాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని దోచేయడం అనే ఆలోచనలు ఉండేటివి. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని చేసి చూపించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధికి కూడా ఒక దారి చూపించారు. ఆయన ఏ దారి చూపించాడో ఆ స్ఫూర్తితో 44 ఏళ్లుగా పనిచేస్తుంది పార్టీ. నా ఆలోచన ఒకటి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలనేది నా ఆలోచన. ఏదో అభివృద్ధి చేస్తే లాభం లేదు, అన్ని విషయాల్లో కూడా ఆదర్శంగా ఉండాలి. సంక్షేమం అర్హులందరికీ ఇవ్వాలి. ఇంకా ఆదాయం పెరిగితే పెరిగిన ఆదాయం నుంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా ఇస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే అభివృద్ధి లేకపోతే ఆదాయం రాదు, ఉపాధి ఉండదు. కాబట్టి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం మళ్ళా సంక్షేమానికి, అభివృద్ధికి బ్యాలెన్స్ చేస్తే.  సస్టైనబిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇవి జరిగితే ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, అది కూడా చేయాలి. చెత్తలే తేకుండా చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎక్కడికక్కడ మీలో ఒక ఫీలింగ్ రావాలి. మొన్నటి వరకు చెత్త చెదారం ఉండే సెంటర్ని ఈరోజు బ్రహ్మాండంగా చెట్లు పెట్టి అభివృద్ధి చేసి మార్బలేసి ఐ లవ్ గుడివాడ అని బోర్డు పెట్టారు. అవునా కాదా? మీరందరూ కూడా గుడివాడని లవ్ చేస్తారా లేదా అని అడుగుతున్నా. అభిమానిస్తారా లేదా అని అడుగుతున్నా. అనేవాళ్ళు చేలు పైకెత్తండి. ఐ లవ్ గుడివాడ అనేవాళ్ళు చేలు పైకెత్తండి. అందరూ ఐ లవ్ గుడివాడ అన్నారు. కానీ ఎంతమంది గుడివాడని అభివృద్ధి చేయడానికి పనిచేశారో అది కూడా ఆత్మసాక్షిగా చెప్పాలి. ఎంతమంది పనిచేసే చేతులు పైకెత్తండి. ఇక్కడ తక్కువ చేతులు పైకెత్తాయి. అక్కడ అందరూ మేము గుడివాడని అభిమానిస్తాం. నేను పుట్టిన స్థలం ఒక మంచి ప్రదేశం, సుందరమైన ప్రదేశంగా ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి, అంతేకాకుండా అందరం బాగుండాలి అని అందరికీ కోరుకుంది. కానీ కొంతమంది దీనికి సహకరిస్తున్నారు. నా ఆలోచన అది. 18 నెలలుగా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం. ఈరోజు ఇనాగరేషన్లో మీరు చూశారు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఏమేం చేయాలో చేస్తున్నా. తొందరలోనే అందరు ఎమ్మెల్యేలకు చెప్పాను, అందరు ఎంపీలకు చెప్పాను. ప్రతి ఒక్క మున్సిపాలిటీ, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క జిల్లా గ్రేడింగ్ చేస్తాం. వీళ్ళ ఫోటోలు పెడతాం. మీలో కూడా టెస్టిమోనియల్స్ అవి కూడా పెడతాం. కడాన మీ ఊరు ఎక్కడుందో అది కూడా మీ ముందర పెడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరిలో కానీ ఆ పోటీ మనస్తత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. స్వర్గం ఎక్కడో లేదు, మనము సృష్టించుకునే స్థలమే నిజమైన స్వర్గం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ యొక్క సంక్షేమం, అభివృద్ధి, మీ ఆదాయం పెరగాలి. ఇంకొక పక్క అందరికీ కూడా ఆనందంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. నేను 48 ఏళ్లుగా చూశాను. మీరు ఇన్నిసార్లు అభిమానించారంటే తెలుగు జాతి చరిత్రలో ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. దీనికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. నా ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడుగా ఉంటా. ఎక్కడా రాజీ పడను, అన్ని విషయాల్లో ముందుంటాను, స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే ఒకసారి 2 సార్లు చెప్పి సరిచేస్తాం. చెయ్యలేకపోతే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మీరు ఇక్కడ చూశారు, చిన్న బాబు కిట్టి ఇంట్లో ఇచ్చే డబ్బులు దాంట్లో వేసుకొని అది ఒక అలవాటుగా చేసుకునే డబ్బులు నేరుగా ఆ కిట్టి తీసుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానికి ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. స్ఫూర్తిని తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇది మహోన్నతమైన స్ఫూర్తి. అమరావతి దేవతల రాజధాని, అమరావతి ప్రజా రాజధాని. ఈరోజు అలాంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడమే కాకుండా దీన్ని
నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని ఏదంటే దానికి చిరునామాగా అమరావతిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. ఆడబిడ్డ స్పాంటేనియస్గా 2 గాజులు తీసి బంగారు గాజులు తీసి నేరుగా అమరావతికి డొనేట్ చేసిందంటే అది స్ఫూర్తిదాయకం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడో జన్మభూమి పెట్టాను, ఒక పిలుపిచ్చాను. ప్రపంచంలో ఉండే అందరూ వచ్చి గ్రామాలకు సేవలు అందించారు, తోచిన విధంగా సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఇంకొక మిత్రుడైతే ఇంత మునుపు కూడా ఆయన ఇప్పుడు రాలేకపోయారు. ఆయన పేరేంటి, నరసింహారావు గారు అయితే ఇంత మునుపు 3 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ 3 కోట్ల రూపాయలు ఈ గుడివాడలో బస్ స్టాండ్ కోసం పునర్నిర్మాణం కోసం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. మంచిని మంచనాలి, చెడును ఖండించాలి. అప్పుడే మంచి పెరుగుతుంది, చెడు ఎక్కడికక్కడ తగ్గే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక శంకుస్థాపనలు చేశాను. 121 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2 కింద, ఏఐఐబి కింద, UADF1, UADF2 కింద 15,274 కోట్ల రూపాయలు వ్యయంతో పట్టణాల్లో పనులన్నీ ప్రారంభించుకోవడానికి శంకుస్థాపనలు చేశాం. 514 ప్రజారోగ్య మున్సిపల్ ఇంజనీరింగ్ పనులకి ఈ ప్రాజెక్టు కింద చేపడుతున్నాం. ఎక్కడైతే వేస్ట్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయడానికి STPలు పెట్టడం, ఓవర్ హెడ్ రిజర్వాయర్లు కట్టడం, త్రాగునీటి పరిష్కారం కోసం ఎక్కడికక్కడ పరిశుభ్రమైన పైప్ లైన్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, చెరువులు అభివృద్ధి చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే 8,74,000 మందికి త్రాగునీరు కోసం ట్యాప్ కనెక్షన్స్ ఇస్తాం. 63,000 పైగా డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తాం. సురక్షితమైన మంచినీరు, మెరుగైన పారిశుద్ధ్యం, ఈ 2 కోసం ముందుకు పోతున్నాం. మొట్టమొదటిసారిగా ఇంటింటి దగ్గర చెత్త సేకరణకి, అదే మరి రీసైక్లింగ్ కోసం వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం. పట్టణాల్లో మామూలు వెహికల్స్ పెడితే పొల్యూషన్ ఉంటుందని ఎలక్ట్రికల్ వెహికల్స్ పెడుతున్నాం. 126 ఎలక్ట్రికల్ ఆటోల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇంకో పక్క ఆగస్టు 26కి 1140 ఈ ఆటోలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రమంతా 108 సమగ్ర గణ వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు 528 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 8 ఈరోజే ప్రారంభించాం. అక్టోబర్ నాటికి అన్ని కూడా పూర్తవుతాయి. ఇవి కాకుండా 6 బయో గ్యాస్ ప్లాంట్లు పెట్టాం. ఈరోజు 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఇప్పటికే 2 పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో 1.5 సంవత్సరంలో 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పనిచేస్తాయి. దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి, నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క గ్రామంలో కూడా తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేయాలి. అక్కడి నుంచి మీరు ఇంకొక పక్క ఆలోచిస్తే తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసుకోవాలి. మన ఇంటికి కావలసిన ఏదైనా చిన్న చిన్న కూరగాయలు తయారు చేసుకుంటే దానికి ఎరువుగా వాడుకోవాలి. లేకపోతే డిపార్ట్మెంట్కి ఇచ్చి అమ్మిచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఇంకో పక్కన రీసైక్లింగ్కి వెళ్ళాం. ఇప్పుడే మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున
మీరు తీసుకొచ్చిన చెత్త ప్రజా రథం అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా ఏ గ్రామంలో చెత్త ఇచ్చినా మీకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాం. ఇప్పటికి 16 కోట్ల రూపాయలు తిరిగి ప్రజలకు చెత్త తీసుకుని నిత్యావసర వస్తువులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ చెప్పాను, ఏది వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి సంపద సృష్టించడం ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూశారు, నేను ఈ జిల్లా నుంచే ప్రారంభించాను. పోయిన ప్రభుత్వం చెత్తంతా కూడా గుట్టలు గుట్టలుగా పేర్చేశారు. మీకు అనిపిస్తుంది ఉంటే ఏమవుతుందని, కానీ ఆ గుట్టలు గుట్టలుగా ఉంటే వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం అంతా పడితే ఆ కలుషితం అంతా కూడా భూగర్భ జలాలుగా మారి చాలా దూరం కూడా వెళ్ళి ఎక్కడికక్కడ భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది. నీళ్లు తాగడానికి పనిచేయవు. పొల్యూషన్ వచ్చి ఆ ఏరియా అంతా కూడా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దీని మీద శ్రద్ధ పెట్టాం. మామూలు శ్రద్ధ కాదు. ఇప్పటికీ 140 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని తీసేసిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అక్టోబర్ 2కి ఎక్కడ చెత్తనే మాట లేకుండా చేస్తాం. దాంట్లో రాజీనే లేదు. ఇంకో పక్క గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇంకో పక్క 10,870 ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 210 ప్లాస్టిక్ వ్యర్థాల కోసం కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశాం. ఇంకో పక్కన మీరు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడన్నా రోడ్డు పక్కన చెత్తలున్నా దాన్ని కూడా రిమూవ్ చేయడానికి స్వచ్ఛ రథం అనే స్వచ్ఛ పదం అనే కార్యక్రమం పెట్టి దాని ద్వారా కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. మొన్న మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని పెట్టాం. చాలామంది ముందుకు వచ్చారు, బ్రహ్మాండంగా పనిచేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 25, 26 చాలా బాగా చేయగలిగాం. దీనికి కారణం మీ అందరూ. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి, ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాలి. మీ ఇంట్లో చెత్తని తడి చెత్త పొడి చెత్తగా మార్చే బాధ్యత మీది. ఇంకో పక్క ప్రతి ఇంటికి మనుషులు వస్తారు.